దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్న మీ అందరికి కూడా దేవుని కృప తోడైండును గాక. ఇక్కడ మనం అనేక సార్లు ఎన్నో అంశాలను ఈ యొక్క పరిచర్య ద్వారా ముందుకు తీసుకువెళుతూ ఉన్నాం. శ్రమల్లో, శోధనలో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దుఃఖపడుతూ ఉన్న అనేక కుటుంబాలు దేవుని యొక్క స్వార్థ ద్వారా రక్షించబడి ఉన్నవని చాలామంది సాక్ష్యం ఇవ్వడం మేము చూసాం. ఆ సాక్ష్యం అనేక మందికి దీవెనకరంగా మార్చబడడం కూడా మేము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించాడు. ఎందుకు ఆయనను ఆశీర్వదించవలసి వచ్చింది, ఎందుకు ఆయన గురించి దేవుడు ఆలోచించవలసి వచ్చిందో ఈ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము గారు దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకు లోబడి ఉండేవాడిగా ఉన్నాడు. మీరు చూడండి, అబ్రహాము గారి గురించి మాట్లాడుతూ, ఇదిగో నీ ప్రాంతాన్ని విడిచిపెట్టు, నీ తండ్రిని విడిచిపెట్టు, నీ తల్లిని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించు స్థలంలోనికి నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చేయమన్నప్పుడు అబ్రహాము గారు మాట్లాడకుండా విధేయుడై దేవుని యొక్క మార్గాన్ని ఎన్నుకొని ముందుకు నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని మాటకు నువ్వు లోబడతావో, ఎప్పుడైతే దేవుని మాటకు నువ్వు విధేయుడవుతావో, ఎప్పుడైతే దేవుని అడుగుజాడల్లో నువ్వు నడవటం మొదలు పెడతావో, దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే అంటున్నాడు, నువ్వు దీవించిన వారిని దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తానని వాక్యం అంటూ ఉంది. ఈరోజు మీరు గమనించండి, దేవుడు నిన్ను ప్రేమిస్తే అబ్రహాము వలె నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాము గారితో మాట్లాడినట్లుగా నిన్ను ఇబ్బంది పెట్టేవారిని, నిన్ను శ్రమల్లోనికి నెట్టేవారిని, నిన్ను శపించేవారిని దేవుడు శపిస్తానని వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ పరిచర్య నీ ఆశీర్వాదానికి కారణం అవ్వబోతూ ఉంది. ఆమేన్. అబ్రహాము గారు ఆశీర్వాదించినట్లే నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆ శ్రమల్లో, ఆ ఇబ్బందుల్లో ఉండి దేవుని వాక్యాన్ని వెంట పెట్టుకుని ముందుకు వెళ్ళిన అబ్రహాము గారు వలె నువ్వు కూడా దేవుని వాక్యాన్ని నువ్వు ముందుకు తీసుకువెళ్ళగలిగితే, దేవునిలో నువ్వు నడవగలిగితే తప్పకుండా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్. ఈరోజున దేవుని వాక్యం అంటూ ఉంది, దేవుడు నీతో మాట్లాడినప్పుడంట ఈ లోకానుసారమైన క్రియలన్నీ వ్యర్థమవుతాయి, ఈ లోకానుసారమైన వాటిని అన్నింటినీ మరిచిపోతావు. తప్పకుండా దేవునితో నువ్వు సహవాసం చేయడం నేర్చుకో. అబ్రహాము గారు దేవునితో సహవాసం చేయడం మొదలుపెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళినా విజయము ఆయన వెంట ఉంది, ఎక్కడికి వెళ్ళిన దేవుని కాపుదల ఆయన వెంట ఉంది, ఎక్కడికి వెళ్ళిన దేవుని కృప ఆయన వెంట ఉంది. ఈరోజు నీతో కూడా దేవుని కృప ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.